వచ్చే డెత్ రిపోర్ట్ జ్యోతిది కాకుండా చూడు. సార్, రిపోర్ట్స్ వచ్చాయని ఫోన్ చేసి చెప్పారు. ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది నా జ్యోతి కాదు కదా సార్, నా భార్య బ్రతికే ఉంది కదా. ఇక్కడ ఉంది నా జ్యోతినే కదా. చెప్పండి సార్, యాక్సిడెంట్ అయింది జ్యోతి కాదని చెప్పండి. మీరు మీరు చెప్పే మాట కోసం నేను టెన్షన్గా వెయిట్ చేస్తున్నా. త్వరగా చెప్పండి సార్. మీ టెన్షన్ నాకు అర్థమవుతుంది. మీ భార్య మీద ఎంత ప్రేమ ఉందో కూడా నాకు అర్థమవుతుంది. ముందు ఈ రిపోర్ట్స్ చూడండి. నా వల్ల కావడం లేదు సార్. నా జ్యోతి చనిపోలేదు కదా. చెప్పండి సార్, నా భార్య కాదని చెప్పండి సార్. సారీ అండి, ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది జ్యోతినే. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంది ఆ ఇంటి వారసురాలు వర్ష. నా జ్యోతి చనిపోయిందా? నో, ఇది నిజం కాదు. నేను నమ్మను. కావాలంటే మళ్ళీ ఒకసారి ఈ రిపోర్ట్స్ చెక్ చేయండి సార్. యాక్చువల్గా ఈ కేసు పెండింగ్లో ఉంది. మీరు వచ్చి అడగటం వల్లే ఎంక్వైరీ చేశాం. ఒక క్లారిటీ వచ్చింది సార్. ధైర్యంగా ఉండండి సార్. నేను మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. రాజు గారు కలిసారా? నేను చెప్పమన్నట్టు చెప్పారా? మీరు చెప్పమన్నట్టే జ్యోతి చనిపోయిందని చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వర్ష ఆశయాన్ని నిలబెట్టడానికి మీరు కష్టపడుతున్న తీరు నచ్చి మీకు సపోర్ట్ చేయడం కోసం నా జాబ్ రిస్క్లో పెట్టి మరీ అబద్ధం చెప్పాను. ఎందుకంటే నేను కూడా అదే అనాథాశ్రమంలో పెరిగాను. అందుకే మీకు సపోర్ట్ చేస్తున్నాను. ఆ అనాథాశ్రమం బాగుంటే నాలాగా చాలామంది పైకొస్తారని ఆశ. నాలాంటి ఎంతోమందికి నీడ దొరుకుతుందన్న స్వార్థం నాతో ఈ పని చేయించింది. మేడం, వీలైనంత త్వరగా ఆస్తిని అనాథాశ్రమానికి చెందేలా చేసి జ్యోతిలా మీ భర్తని కలవండి. మీరు లేరని తెలిసి తన మనసు ముక్కలవ్వడం, గుండె పగిలేట్టు ఏడవడం నా కళ్ళారా చూశాను. రాజీవ్ గారికి మీరంటే ప్రేమ కాదు మేడం, ప్రాణం. ఇంకా ఎక్కువ రోజులు ఇలాగే గడిస్తే మీ భర్త ఏమైపోతాడోనని నాకే భయంగా ఉంది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఉంటాను మేడం. దొరబాబు, తప్పక నీ మనసు కష్టపెడుతున్నాను. జ్యోతి లేదని నువ్వెంత కుమిలిపోతున్నావో నా మనసుకి తెలుస్తుంది. సారీ దొరబాబు. ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది జ్యోతిని. అయినా మీ భార్య జ్యోతి చనిపోయిందని విన్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంది ఆ ఇంటి వారసురాలు వర్ష. నేను మీ భార్య పోలికలతో ఉన్నానని నా చుట్టూ తిరగటం మానేయండి. మీ జ్యోతి మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా జ్యోతి, నా జ్యోతి అది నిజం కాకూడదు. జ్యోతి లేకపోతే నాకు జీవితం లేనట్టే. ఎవరిని అడగను ఏమైందని, తెలుసుగా బదులు రాదని,
మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని నమ్మదు తిరిగి రావని కాలం కాదు సాయమే మానదు ప్రేమ గాయమే అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే క్షమించలేని క్షణాలే